అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. ప్రెజెంట్ ఇప్పటి వరకు నడుస్తున్న రాజ్ తరుణ్ కేసులో రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి మల్హోత్రా అదేవిధంగా వాళ్ళ తమ్ముడు. బట్ ఇప్పుడు కొత్తగా ఒక పర్సన్ ఇంటరప్ట్ అయ్యి రాజ్ తరుణ్ని తప్పు పట్టే ముందు అసలు లావణ్య ఎలాంటిదో తెలుసుకోవాలి అని చెప్పి విత్ ప్రూఫ్స్ ఒక పర్సన్ మన ముందుకి వచ్చారనమాట. ఇప్పటి వరకు చాలా ఇంటర్వ్యూస్లో చూసాము. అసలు కథనం ఏంటి అనేది మనం ఇంటర్వ్యూస్లో చూస్తూ ఉన్నాం. బట్ ఎలా లావణ్యని తప్పు పట్టాలి అంటే మనం పర్టికులర్గా కాకుండా అసలు లావణ్య ఇలాంటిది ఆర్ ఎల్స్ రాజ్ తరుణ్ని తప్పు పడుతున్నారు. చాలామంది లావణ్యకే సపోర్ట్ చేస్తున్నాం, కానీ లావణ్యకి సపోర్ట్ చేసే ముందు అసలు ఆమె ఎలాంటిది అనేది తెలుసుకోవాలి అని చెప్పి ఆర్జే శేఖర్ భాష గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. బట్ ఈయన తెలియని వాళ్ళంటూ ఎవరికీ తెలియదు. అంటే చాలా మందికి తెలుసు, మాటల ద్వారా ఆయన మాటలతో అందరినీ ఉత్సాహపరుస్తూ ఉంటారు, చాలా చిల్గా ఉంటారు. బట్ ఈ విషయంలో ఇంటరప్ట్ అయ్యారు అంటే ఏదో ఒకటి కారణమే ఉంటుంది కాబట్టి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మా సార్, అసలు రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి మల్హోత్రా ఈ విషయంలో ఇప్పటి వరకు మనం లావణ్యనే సపోర్ట్ చేస్తూ వచ్చాము. ఎందుకంటే నేను కాదు, అయ్యో అంటే ఆమె చెప్తున్న విషయాలను బట్టి ఇప్పటి వరకు రాజ్ తరుణ్ కూడా ఎక్కడ కనిపించింది లేదు అంటే నేను ఈ పర్సన్ని అని చెప్పి. బట్ ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కరికి బైట్స్ ఇస్తూ నన్ను ఇలా రాజ్ తరుణ్ మోసం చేశాడు అని చెప్పి ఫస్ట్ నేను చూసినప్పుడు కూడా అయ్యో పాపం నిజంగానే ఆడకూతురికి అన్యాయం జరిగిపోయిందే అని ఒక సెకండ్ అనుకున్నాను. కానీ మీడియా ముందుకి కొంతమంది అడుగుతారు కదా, మీరేమనుకుంటున్నారని. సో నాకు ఒక సెకండ్ పాపం అమ్మాయికి అన్యాయం అయిపోయింది అని అనిపించినా కూడా అమ్మాయి మాటల పాపం చాలా అమాయకమైన తీరు ఇవన్నీ చూసి అనుకున్నా కూడా మనం మాట్లాడే ముందు అసలు ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా మాట్లాడకూడదు. అసలు ఏం జరిగిందో తెలియదు. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం అన్ని లవ్ అఫైర్లు జరుగుతుంటాయి. ఏదో బ్రేకప్ అయిపోతే నువ్వు వాడుకొని మోసం చేసావని చెప్పి వాడి మీద ఇది చేయడం అనేది చాలానే జరుగుతున్నాయి. సో ఏమో సరే మనం జస్ట్ కొంచెం చెక్ చేద్దామని చెప్పి కొంచెం ఫ్యాక్ట్ చెక్ చేసి అసలు ఎవరి లావణ్య. ఇప్పుడు నాకు రాజ్ తరుణ్ చాలా రోజుల నుంచి పరిచయం అంటే ఒక మీడియా మాకు ఆర్జేగా ఉన్నప్పుడు ఇంటర్వ్యూస్కి రావడము, గణేష్ నిమజ్జనాల్లో వాటికి గెస్ట్లుగా రావడం, అప్పుడప్పుడు వాళ్ళ సినిమా ప్రమోషన్ మేము అట్లా కలుస్తుంటాం. ఏ రోజు కూడా ఎప్పుడైనా పెళ్లి గురించి సరదాగా అడుగుతాం కదా ఇంటర్వ్యూలో, లవర్ బాయ్ ఏంటి పరిస్థితి, ఎప్పుడు పెళ్ళి అంటే 27 అనేవాడు. అదంతా పక్కన పెడితే ఎప్పుడు కూడా ఈ అమ్మాయి పేరు కానీ అమ్మాయి అతనితో రావడం కానీ ఎప్పుడు నేను చూడలే. సడన్గా ఈ రోజున లావణ్య అంటే ఎవరి లావణ్య అని ఒకసారి చెక్ చేసుకుంటుంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఈవిడ ఒక డ్రగ్ పెడలర్. మనం మాట్లాడుతున్నది మన సమాజంలో డ్రగ్స్ అమ్ముకొని బతికి ఒక లుచ్చా పని చేసే ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని ఈరోజు మనం కూర్చోబెట్టి అందలం ఎక్కించి ఈ అమ్మాయికి న్యాయం చేయండి అంటున్నాం. ఒక మాట అడుగుతా, అక్రమ సంబంధాలు, డ్రగ్స్ మహమ్మారి, ఈ రెండిట్లో ఏది డేంజరస్ చెప్పండి సమాజానికి? డ్రగ్స్ మహమ్మారి. అక్రమ సంబంధాలు లేని చోట్లేదు ఇవాళ రేపట్లో. కానీ ఈ డ్రగ్స్ మహమ్మారి ఎంత దారుణంగా నాశనం చేస్తుంది మనిషి, ఎన్ని ఫ్యామిలీలు చితికిపోతాయి అనేది మనకు తెలుసు. అటువంటిది ఈ డ్రగ్స్ అమ్ముతూ అంటే ఫస్ట్ టైము ఈ అమ్మాయి పట్టుబడింది, ఎవరికి తెలియలే. ఎందుకంటే మీరు అందరూ వినే ఉంటారు ఈ అదేం కేసు, మన వరలక్ష్మి టిఫిన్ సెంటర్లో డ్రగ్స్ కేసు చాలా కలకరమైన, సిటీ అంతా చాలా హైలైట్ అయింది. కానీ అప్పట్లో కూడా ఈ అమ్మాయి పేరు ప్రధానంగా ప్రస్తావనలోకి రాలా. A1, A2, A3, ప్రభాకర్ రెడ్డి, అనురాధ, ఉన్నతి రెడ్డి అని ఏదో 3 పేర్లు వచ్చినాయి తప్ప A12 12 మంది పెద్ద గ్యాంగ్ ఉంది, డ్రగ్స్ గ్యాంగ్, డ్రగ్స్ మాఫియా అది. అక్కడ ఈ అమ్మాయి పేరు రాలే. ఎందుకంటే A3 దాకానే పెడ్లర్స్గా గుర్తించారు. పెడ్లర్స్ అంటే అమ్మేవాళ్ళు, డ్రగ్స్ అమ్మేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా ఏదో కన్జ్యూమ్ చేయడానికి వచ్చాం అన్నట్టుగా వాళ్ళ దగ్గర తక్కువ క్వాంటిటీలో అంటే 1 గ్రామ్ కన్నా తక్కువ క్వాంటిటీలో పట్టుబడితే సరే తీసుకొని వాళ్ళు విక్టిమ్స్ కావాలా లేకపోతే వాళ్ళు రీహాబిటేషన్ సెంటర్లో వాళ్ళకి ఏదో ఫైన్ వేసి బుద్ధి చెప్పు పంపిస్తారు. మళ్ళీ ఇటాడు చేయకండి, బుద్ధి తెచ్చుకొని బతకండి అని చెప్పి. కానీ పోలీసులు వాళ్ళ మీద నిఘా పెడతారు, వీళ్ళు ఏమైనా సప్లైలుగా మారుతున్నారా అనేది. మనకి తెలిసింది కొంత తెలుసుకోవాలని చెప్పి వాళ్ళు నిఘా పెడతారు. సో బుద్ధున వాడు నిజంగానే ఒకసారి పొరపాటు చేసుంటే, పబ్లోనే ఏదో పొరపాటును టేస్ట్ చేద్దామని చెప్పి చేసుంటే, బుద్ధి వచ్చిన వాళ్ళు అంతవరకు కేసు అయ్యి నువ్వు A11 గానో A9 గానో ఉంది అమ్మాయి ఈ లావణ్య, దాంట్లో బుద్ధిగా ఉండాలి కదా. మళ్ళీ కరెక్ట్గా 10 నెలల క్రితం వరలక్ష్మి కేసు అయితే 5 నెలల క్రితం రెడ్ హ్యాండెడ్గా పోలీసులు పట్టుకున్నారు. రెడ్ హ్యాండెడ్గా ఆ అమ్మాయి ఒక్కదాన్నే జైలుకి కూడా వెళ్ళొచ్చు. చెంచల్గూడ జైల్లో 45 రోజులు గడిపిన డ్రగ్స్ అమ్ముకునే దాన్ని కూర్చోబెట్టి ఇవాళ మీరు అంబలం ఎక్కించి ఆ అమ్మాయికి అన్యాయం జరిగిపోయింది. ఈ అక్రమ సంబంధాల భాగవతం పక్కన పడేది, అసలు నేను దాని గురించి తర్వాత మాట్లాడతా. ఫస్ట్ ఒక డ్రగ్స్ అమ్ముకునే అమ్మాయి, ఆ అమ్మాయికి అక్కడ చెప్పుకోవడానికి ఒక రీజన్ కావాలి. ఇప్పుడు ఏంటి, చెంచల్గూడ జైల్లో 45 రోజులు శిక్ష కాదమ్మా, అది రిమాండ్. అంటే అమ్మాయిని ఫస్ట్ రిమాండ్ వేస్తారు, ఎందుకంటే సాక్షుల్ని తారుమారు చేయకుండా అని అమ్మాయిని లోపల పెట్టి ఎంక్వైరీ చేస్తారు. అప్పుడు బెయిల్ అప్లై చేసుకుంటారు వాళ్ళు.
బెయిల్ ఒకసారి అప్లై చేసింది రాలా, 2 సార్లు అప్లై చేసింది రాలా. ఒక అమ్మాయికి అంత ఈజీగా బెయిల్ నిరాకరించరు. ఎంత స్ట్రాంగ్గా కేసు లేకపోతే అమ్మాయి బెయిల్ నిరాకరింపబడుతుంది. లిటరలీ దొరికిపోయింది 5 గ్రాముల మెత్ ఏదో గంజాయి చిల్లరగా మెత్ దొరికింది. దానికి వాళ్ళు పెట్టిన సెక్షన్ 22B రెడ్ విత్ 8C అంటే 10 ఏళ్ళు జైలు శిక్ష, మినిమం 5 ఏళ్ళు, మ్యాక్సిమం 10 ఏళ్ళు. అటువంటి ఒక డ్రగ్ పెడలర్ని ఇవాళ మనం అందరికి ఇచ్చాం. సరే ఆ అమ్మాయి గోల ఏమిటో, ఆ అమ్మాయి లవ్ స్టోరీలు ఏమిటో, ఆ అమ్మాయి ఎంతమందితో ఉందో ఇవన్నీ కూడా పక్కన పడేయండి. అసలు ఈ యాంగిల్లో మీరు చోట్ల ఇప్పుడు ఆ అమ్మాయి ఆ కేసు నుంచి బయటపడాలి. ఇదేముంది రాజతరుణ్ కేసు, రాజతరుణ్ ఉంటేలేమో లేకపోతే ఏదో సెటిల్ చేసుకుంటారు, దాని గురించి పక్కన పడేయండి. ఆ అమ్మాయి కేసు నుంచి బయటపడాలి కదా. ఇప్పుడు ఎంత తెలివిగా ప్లాన్ చేసిందంటే డ్రగ్స్ ఎందుకు తీసుకున్నావు ఏంటంటే నేనేం లేదు నన్ను ఫ్రేమ్ చేశారు అని చెప్పుకుంది. అవును, డ్రగ్స్ కేసులో ఒక అమ్మాయిని ఫ్రేమ్ చేసి 45 రోజులు జైల్లో పెడితే ఊరుకుంటారమ్మా పబ్లిక్? అంత ఈజీగా ఫ్రేమ్ చేయడం. ఆయన ఫ్రేమ్ చేయడానికి ఇదేదో ఏమో చంద్రబాబు ఏమో జగన్ గ్యాంగు వాళ్ళు వీళ్ళు ఫ్రేమ్ చేశారు, వీళ్ళు వాళ్ళని ఫ్రేమ్ చేశారు అనుకోవడానికి అంత పెద్ద ఇదేమన్నా ఉందా? అంటే ఇప్పుడు ఆ కేసు రన్ అవుతుందా? రన్ అవుతుంది. ఇంకొక 2-3 నెలల్లో కోర్టుకు వెళ్తుంది. ఆ అమ్మాయి జైలు శిక్ష మోస్ట్ లైక్లీ పడుతుంది. ఎందుకంటే తప్పించుకునే ఛాన్సే లేదు దాంట్లో. ఏం చేసుకుంటుంది ఇప్పుడు రాజధాని తీసుకొని కూడా? అంటే మేము ఎప్పుడు మాట్లాడినా సరే ఖచ్చితంగా నాకు రాజతరుణే కావాలి అది దానికి వస్తున్నా. బట్ ఫస్ట్ ఇక్కడ నుంచి బయటపడాలి. డ్రగ్స్ కేసులో నుంచి బయటపడడానికి ఏం చేయాలి? నన్ను ఫ్రేమ్ చేశారు. ఎవరు ఫ్రేమ్ చేశారు? రాజ్ తరుణ్ ఫ్రేమ్ చేశాడు. రాజ్ తరుణ్ ఎవరు అంటే రాజ్ తరుణ్ ఫ్రేమ్ చేశాడు అనడానికి ఆ అమ్మాయి చెప్పుకునేది ఏంటంటే రాజ్ తరుణ్ నేను చాలా రోజుల నుంచి కలుస్తున్నాను వాట వాస్తవం. ఎందుకంటే ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేసినప్పుడు అమ్మాయి సెల్ ఫోన్ సీజ్ చేస్తారు. సెల్ ఫోన్ సీజ్ చేసినప్పుడు మొత్తం అన్ని డీటెయిల్స్ అన్ని చూస్తారు. దాంట్లో ఈ ఉన్నిత్ రెడ్డి నంబర్ ఉంది, మస్తాన్ సాయి నంబర్ ఉంది, రాజ్ తరుణ్ నంబర్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఎవరయ్యా మీరు అని చెప్పి ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేస్తారు. చేసినప్పుడు వాళ్ళందరికీ కూడా వెళ్తారు వీళ్ళు పోలీసులు. వెళ్ళి వీడికి డ్రగ్స్కి సంబంధం ఉందా అని చెప్పి టెస్ట్ చేస్తారు. ఉంటే వాళ్ళని కూడా లోపలేసి ఉంటారు. రాజ్ తరుణ్ ఏం పెద్ద తోపు హీరో ఏం కాదు, ఏదో యావరేజ్ హీరో. తీసుకెళ్ళి ఇప్పటికే లోపలేసి ఉండేవాళ్ళు. పెద్ద వాళ్ళనే లాస్ట్ అందరిని తీసుకొచ్చి పేర్లు ఎందుకు పెద్ద వాళ్ళనే తీసుకొచ్చి ఎంక్వైరీ చేశారు లాస్ట్ టైం. సో రాజ్ తరుణ్ కనీసం ఎంక్వైరీ చేసినట్టు మనకి ఇది వచ్చిందా? లేదు. సో అంటే రాజ్ తరుణ్ ఎక్కడ డ్రగ్స్ తీసుకోలేదు అని చెప్పి చాలా గట్టిగా చెప్తున్నారు. నాకు అలాంటి అలవాటు ఏం లేదు, నేను ఆమెకు చెప్పాను అని. ఆయన చెప్పడం ఈవిడ చెప్పడం కాదమ్మా, పోలీసులు అంత ఈజీగా వదలరు కదా. ఈ నిన్న మనం మా పేరేంటి రకుల్ ప్రీత్ తమ్ముడు కూడా పట్టుకున్నారు. ఇంకో పెద్ద వాళ్ళను షారుఖ్ ఖాన్ కొడుకుని కూడా పట్టుకుని లోపలేస్తే ఎంత తరుణ్ ఎంత పోలీసులకి చెప్పాలంటే. అది కూడా నార్కో అంటే చిన్న డిపార్ట్మెంట్ కాదమ్మా. ఊరికే నువ్వు అలా అభియోగాలు వేసేలేవు. పకడ్బందీగా ఆవిడ పట్టుకున్న చోట పంచాసని ఉంటారు, 5 మంది సాక్షులు కూడా ఉంటారు. వాళ్ళు పోలీసులు కాదు, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ విత్ దాంట్లో ఉంటారు. వాళ్ళందరి సాక్ష్యాల ప్రకారం పక్కాగా నమోదు చేసిన కేసు ఇది. అయితే ఆ టైంలో కూడా ఈవిడ ఈ చింటూ అంటే అలియాస్ ఉన్నిత్ రెడ్డి అండ్ అలాగే ఇంకో ఇందిర వీళ్ళిద్దరు కలిసి ముగ్గురు కలిసి ఉన్నారు. సో పట్టుకోవడానికి పోతే వాళ్ళిద్దరు తప్పించుకున్నారు. ఈఎంఐ దొరికిపోయింది. సో నేనేమంటానంటే ఇప్పుడు రాజ్ తరుణ్కి కనుక నిజంగానే డ్రగ్స్ దాంట్లో సంబంధం ఉందా, ఈ పాటికే ఇద్దరు కలిసి గెలిగిపోయిండేవాళ్ళు హ్యాపీగా. దానికి మళ్ళీ రాజ్ తరుణ్ లేడనే బాధ కూడా ఉండేది కాదు కదా. ఏమనుకుంటుంది అంటే ఇప్పుడు నేను జైలుకి పోతే రాజ్ తరుణ్ కూడా తీసుకుపోతే బాగుంటుందా, లేకపోతే ఇంకేటో ఏమనుకుందామంటే రాజ్ తరుణే నన్ను ఇరికిచ్చాడు. ఎందుకమ్మా రాజ్ తరుణ్ ఇరికిస్తాడు? మేము చూసాం రాజ్ తరుణ్కి ఎక్కడ కూడా అన్ని అంటే కాల్ రికార్డ్స్ చెక్ చేసి ఉంటారు, చేస్తుంటే సరే మీ ఇద్దరికి మధ్య ఎప్పుడో పూర్వాశ్రమంలో లవ్ మెసేజ్లు ఏమైనా ఉన్నాయేమో, ఉంటే అవి కూడా చూపించాలి నువ్వు. అంటే శేఖర్ గారు ఇప్పుడు మీ ప్రయత్నం ఏంటి? ఒక డ్రగ్స్ తీసుకునే అమ్మాయిని మనం ఇప్పుడు అందలం ఎక్కిస్తున్నాము అని చెప్తున్నారా? కాదు, అది ఆఫ్ కోర్స్ అది మీడియాని నేను చేస్తున్న ఆరోపణ. బట్ ఈ అమ్మాయి ఏం చేసిందంటే చాలా తెలివిగా రాజ్ తరుణ్ నన్ను ఫ్రేమ్ చేశాడు. ఎందుకు ఫ్రేమ్ చేశాడు అంటే రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా అఫైర్లో ఉన్నారు, వాళ్ళిద్దరూ సెటిల్ అవ్వడానికి నేను అడ్డంగా ఉన్నాను, నన్ను తొలగించుకోవడానికి డ్రగ్స్ కేసులో ఇరికిచ్చారు. బాగుందా స్టోరీ? డ్రగ్స్ నుంచి తప్పించుకోవడానికి ఆవిడ ఆడుతున్న డ్రామా. ఇప్పుడు మనమంతా ఆవిడకి న్యాయం చేయడానికి కృషి చేయాలి. మాల్వి మల్హోత్రాకి రాజ్ తరుణ్ కి సంబంధం ఏర్పడింది ఈ మధ్య. బట్ లావణ్య డ్రగ్స్ కేసులో ఉన్నది బిఫోర్. లావణ్య డ్రగ్స్ కేసు పక్కన పెడితే లావణ్య డ్రగ్స్ కేసు 10 నెలల క్రితం ఒకటి, 5 నెలల క్రితం ఒకటి. షీ ఈజ్ అ రిపీట్ అఫెండర్. అంటే ఏదో ఒకసారి అన్నా అనుకోండి నిజంగా ఇరికిచ్చావు అనుకోవచ్చు, నీకు ఆల్రెడీ హిస్టరీ ఉంది కదా, నువ్వు ఇదే పనిలో ఉన్నావు. అండ్ ఇంకొకటి ఏంటంటే క్లియర్ కట్ సంబంధాలు ఉన్నాయి నీకు. ఈ A1 ముద్ద ఈ డ్రగ్ కేసులో, అలాగే అప్పుడు ఆ డ్రగ్ మాఫియాలో ఎవరైతే ఉన్నారో ఆ 12 మంది ఫస్ట్ స్టార్టింగ్లో దాంట్లో ఉన్నాడు, దీంట్లో ఉన్నాడు. అండ్ ఈ A1 ముద్దాయి
రాజ్ తరుణ్ ఈవిడ గోల్ తట్టుకోలేక 2017లోనో 18లోనో మేబీ 19లో ఎప్పుడు వదిలేసిన తర్వాత వీళ్ళిద్దరికి బ్రేకప్ అయిపోయిన తర్వాత 2017లో బ్రేకప్ అయిందని చెప్పి 17-18 అని చెప్పినట్టు గుర్తు. సో ఆ టైంలో ఈవిడ షీ మూడ్ ఆన్ విత్ దిస్ గై ఉన్నిత్ రెడ్డి, మస్తాన్ సాయి కాదు, ఉన్నిత్ రెడ్డితో మూవ్ అయింది. ఉన్నిత్ రెడ్డి A1, ఈయన A1, వీళ్ళ ముగ్గురు కలిసి తిరిగేవాళ్ళు. కావాలంటే వీళ్ళ షార్ట్ ఫిల్మ్ కూడా ఉంది, మీరు చూడండి. దేవదాసుకి పెళ్ళయింది అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ ఉంది. ఓకే. సో దాంట్లో చూస్తే మీకు వీళ్ళ ముగ్గురు కలిసి చేసింది ఈ అమ్మాయి అబ్బాయి సీన్స్ కూడా ఉంటాయి మీకు. అంటే ఇప్పటి వరకు రాజ్ తరుణ్ కూడా చెప్పింది మస్తాన్ సాయి అనే ఆయనతో రాజ్ తరుణ్ చేసిన ఇన్వెస్టిగేషన్, రాజ్ తరుణ్కి సగం తెలుసు. నేను కేసుని ఫస్ట్ నుంచి మొత్తం అన్ని తోడుతూ మైన్యూట్ డీటెయిల్స్ చూస్తే మీకు నేను ప్రూఫ్లు ఇస్తాను దానికి కూడా. సో రాజ్ తరుణ్ కంటే బాగా తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది. రాజ్ తరుణ్కి ఏమి తెలియదమ్మా ఇవన్నీ. రాజ్ తరుణ్కి నిజంగానే తెలియదు ఇవన్నీ. నేను చెప్తున్నాను కదా, నేను వెతుకుతున్న అస్సలు మత్తిపోయే విషయాలు చెప్తాను నేను మీకు. మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఇస్నాపూర్లో కొంతమంది ఆరోపణ ఏంటంటే ఈ అమ్మాయి ఇలాగే ఇక్కడ ఒక పెద్ద పొలిటీషియన్ని బ్లాక్మెయిల్ చేసి ఆయన దగ్గర ఒక ఫ్లాట్. ఇస్నాపూర్ ఏంటి, అక్కడ ఆమె ఉంటుందా? సో వాళ్ళ సొంత ఊరు ఇస్నాపూర్, ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఏంటి, ఆమె ఒక ఒరిజినల్ అక్కడే ఉంటారు అని. మీరు ఎఫ్ఐఆర్ చూడండి, ఎఫ్ఐఆర్లో ఆవిడ అడ్రస్ అక్కడ ఇచ్చారు. ఇప్పుడు ఆయన సడన్గా ఆయనకి వాళ్ళకి బిజినెస్లు అవన్నీ కూడా ఇలాంటివన్నీ చెప్తున్నారు. చాలా బిజినెస్ మ్యాన్ అని చెప్పి, ఈవెన్ లావణ్య కూడా రాజ్ తరుణ్కి 70 లక్షలు ఇచ్చారని చెప్పి అది కూడా రావాలి. 70 లక్షలు ఇచ్చారంటే పెద్ద అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఏంటంటే ఆవిడ 1 గ్రాము 1500కి అమ్ముతోంది. అంటే వచ్చి 1500కి కొని 6000కి అమ్ముతుంది 1 గ్రాము. అప్పుడు పట్టుకున్నదే 5 గ్రాములు. ఈవిడ ఎన్ని గ్రాములు అమ్ముంటే 70 లక్షలు వచ్చి ఉంటాయి? లేదు పోన్లేండి, వాళ్ళ నాన్న ఇచ్చి ఉంటారు, వాళ్ళకి ఏమైనా బిజినెస్లు ఉంటాయా అనుకుంటే మీరు వెళ్ళి చూడండి. ఇస్నాపూర్ బడ్డీ కొట్టు, ఇంత చిన్న బడ్డీ కొట్టు, దాంట్లో ఉంటారు ఆయన. మీకు కావాలంటే నాన్నగారు ఇప్పుడు ఇస్నాపూర్లో ఉన్నారు. ఇస్నాపూర్లో బడ్డీ కొట్టు, దాంట్లో తంబాకు గుట్కాలు ఇవి అమ్మే షాప్ అది. అక్కడ ఎప్పుడన్నా మీకు గ్యాస్ సిలిండర్లు దొరకకపోతే వీళ్ళు అనఫిషియల్గా గ్యాస్ సిలిండర్లు అమ్ముతున్నారని ఒక బోగట్ట, అంటే బ్లాక్లో గ్యాస్ సిలిండర్లు అమ్ముతున్నారు, దాని మీద 2-3 కేసులు సంగారెడ్డిలో కూడా ఉన్నాయి, ఇట్లా అమ్ముతుంటే పట్టుకున్నారు అని చెప్పి. ఇవన్నీ కూడా అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్తున్న మాటలు, అక్కడ పబ్లిక్ చెప్తున్న మాటలు. నేను చెప్పడం కాదు, నేను ఆరోపిస్తున్నాను అనుకోండి. మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి. మీరు ఇంతమంది మీడియా మిత్రులు ఈరోజు చూస్తున్నారు కదా, ఊరికే నన్ను పిలిచి ఎంక్వైరీ చేయడం కాదండి. మీరు నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా కనీసం మీరు కొంత ఎంక్వైరీ చేస్తే మీకు అర్థమవుతుంది ఆయన 70 లక్షలు ఎక్కడి నుంచి ఇచ్చాడు. ఉల్టా ఈవిడే ఇస్తుంది వాళ్ళకి కూడా, వాళ్ళ అమ్మ నాన్నకి. అండ్ ఆ పొలిటీషియన్ ఎవరినో బెదిరించి ఆయన దగ్గర నుంచి తీసుకున్న ఫ్లాట్ తర్వాత రీసెంట్గా అమ్మేసిన ఇది కూడా ఉంది. అది ఎక్కడి నుంచి ఎవరి దగ్గరికి వచ్చింది, ఎవరి చేతిలో నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళింది, అది రెవెన్యూ దాంట్లో రికార్డ్స్ కూడా ఉంటాయి, మనకు దొరుకుతాయి. సో ఇప్పుడు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఇదంతా తీసుకొని రాజ్ తరుణ్కి ఈ విధంగా సరఫరా చేస్తుంది, కేవలం డ్రగ్స్ అమ్మి మాత్రమే అంటున్నారు. రాజ్ తరుణ్కి ఇచ్చానని ఒక మాట నేను చెప్పింది, ఇచ్చిందా లేదా ప్రూఫ్ ఏంటి నిజానికి? అమ్మా నేను ఫస్ట్ మళ్ళీ చెప్తున్నా, ఇదంతా నేను రాజ్ తరుణ్కి డబ్బులు ఇచ్చాను కాబట్టి రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకోవాలి, లేకపోతే రాజ్ తరుణ్కి నేను వాళ్ళ అమ్మ నాన్నకి సేవ చేశాను కాబట్టి నన్ను పెళ్లి చేసుకోవాలి, లేకపోతే రాజ్ తరుణ్తో నేను తాళి కట్టించుకున్నాను కాబట్టి నాతో ఉండాలి. ఈ 100 మాటలు చెప్పు. నువ్వు ఎవడు చూసి వచ్చాడు? ఎవడు చూడలేదు. నువ్వు ఇచ్చావో లేదో చూడలేదు, నువ్వు పెళ్లి చేసుకున్నావో లేదో చూడలేదు, ఇవి ఎవడు ఏం చూడలేదు. ఇవన్నీ ఉత్తి నోటి మాటలు. నువ్వు దానికి చూపిస్తున్న సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, రాజ్ తరుణ్ నేను కలిసి ఉన్న ఫోటోలు, ఇవన్నీ కూడా ఇప్పుడు బ్యాక్డేటెడ్ 2017 కన్నా ముందు ఫోటోలు. వెరీ గుడ్. అవన్నీ కూడా మేము దాంట్లో నమ్మకపోవడానికి ఏం లేదు. రాజ్ తరుణ్ కూడా ఒప్పుకున్నాడు మేము ఇద్దరం కలిసి ఉన్నాం అని చెప్పి, దాంట్లో ఏం లేదు. కానీ ఆయన చెప్పేది ఏంటి, నువ్వు ఒకసారి మస్తాన్ సాయి అనే వాడితో మూవ్ అయిపోయిన తర్వాత మాకు ఏం సంబంధం లేదు అని చెప్తున్నాడు. కానీ ఆయనకి పాపం తెలియదు ఏంటంటే మస్తాన్ సాయి కన్నా ముందు ఉన్నిత్ రెడ్డితో సన్నిహితంగా ఉండింది. ఉన్నిత్ రెడ్డి ఎక్కడ పరిచయం? అది చెప్పే కదా, ఫస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ లో పరిచయము. ఆ షార్ట్ ఫిల్మ్ తర్వాత వాళ్ళిద్దరు కలిసి మెల్లగా ఈ డ్రగ్స్ దందాలో దిగారు. అదే పోలీసులు చెప్తున్నారు. ఎఫ్ఐఆర్ లో కన్ఫెషన్ రిపోర్ట్, నేను ఊరికే మాట్లాడుతున్న మాట కదమ్మా, ఆ అమ్మాయి ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్టే మాట్లాడుతున్నాను. ఆరోపణలు కాదు ఇవి, ఏదో ఇది కూడా కాదు. ఇది లిటరలీ ఇట్స్ దేర్ ఇన్ యా డ్రగ్ కేసులో. ఈ ఫస్ట్ వరలక్ష్మిలో A12 A11 ఉంది, బట్ తర్వాత దీంట్లో A2 ముద్దాయి డైరెక్ట్. రాజ్ తరుణ్ చెప్తున్న మస్తాన్ సాయి ఎవరు? రాజ్ తరుణ్ చెప్తున్న మస్తాన్ సాయి. రాజ్ తరుణ్ చెప్పకపోయినా మస్తాన్ సాయే. అతను ఫస్ట్ వరలక్ష్మి డ్రగ్ కేసులో ఆయన A11 ఈవిడ A9 ఆయన A11 అనుకుంటాను, మేబీ అటు ఇటు అవ్వచ్చు. బట్ ఈయన ఏంటంటే వీళ్ళందరూ కూడా బేసికలీ ఆ A3 దాటిన తర్వాత చెప్పాను కదా, ఫస్ట్ కేసులో మాత్రం కన్జ్యూమర్స్గానే ట్రీట్ చేస్తారు. కానీ మస్తాన్ సాయి కూడా కన్జ్యూమర్గా, అంటే ఏదో 1 గ్రామ్ ఎంతో తీసుకున్నాడు, అతనికి ఏదో ఫైన్ గీన్ ఉంటుంది, తర్వాత
వదిలే చిన్న పనిష్మెంట్ ఏదో ఇచ్చేసి చేస్తారు. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి చెప్తుంది ఈ 45 రోజుల శిక్ష, అట్లా అంత శిక్ష కాకపోయినా ఒక చిన్న శిక్ష ఏదో ఉంటుంది, రిహాబిలిటేషన్ ఏదో ఉంటుంది, మొత్తానికి వాళ్ళు ఏదో చెప్పి బుద్ధి చెప్పి మళ్ళీ ఇంకోటి చేయకంటారా అని పంపిస్తారు. కానీ ఈ మస్తాన్ సాయి నెక్స్ట్ టైం ఎక్కడ కూడా డ్రగ్లో దొరికినట్లు లేడు. ఈ మస్తాన్ సాయి ఎవరు అని నేను ఆరా తీసినప్పుడు మస్తాన్ సాయి ఈజ్ ఐఐటి గ్రాడ్యుయేట్. ఐఐటి ఖరగ్పూర్ కాన్పూర్. సో అతను ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు అని చెప్పంటే ఈ ఉనిత్ రెడ్డి మస్తాన్ సాయికి ఈ అమ్మాయిని పరిచయం చేశాట. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఈ అమ్మాయికి ఒక అంటే డ్రగ్స్ తీసుకున్నాక చాలా హైపర్ అయిపోయి నానా పెద్ద చేసేయడం అనమాట, ఇంత పగలగొట్టేయడం, పచ్చి బూతులు అనమాట. మీరు అంటే మనిషి అనేవాడు వినలేనటువంటి దరిద్రమైన బూతులు మాట్లాడడం, గట్టిగా అరవడం, చుట్టుపక్కల ఇల్లు దద్దరిల్లిపోయేట్టు చాలా భయంకరమైన బిహేవియర్ అనమాట. అది ఎక్కడున్న బిహేవియర్. సో వీళ్ళకి అలవాటు అయిపోయిన తర్వాత ఈ డ్రగ్స్, ఆమె భయంకరమైన బిహేవియర్ తట్టుకోలేక వీడు ఎట్టా వదిలించుకోవాలరా, అనవసరంగా నేనే క్రియేట్ చేసుకున్నా అని చెప్పి అనుకుంటున్న టైంలో ఈ మస్తాన్ సాయి ఏదో కొంచెం ముచ్చటపడ్డాడో, వీళ్ళిద్దరి మధ్య ఏదో కొంచెం కెమిస్ట్రీ నడిచిందో, మొత్తానికి మస్తాన్ సాయికి పరిచయం చేసేస్తే వీళ్ళిద్దరూ మూవ్ ఆన్ అవ్వడం వచ్చినట్టు. అంటే ఒకానొక టైంలో రాజ్ తరుణే ఓన్లీ ఆయన నీకు మాత్రం ఓన్లీ కేవలం ఫ్రెండ్ మాత్రమే అని చెప్పిన ఆడియో కూడా ఒకటి రిలీజ్ అంటే చూపించారు లావణ్య. ఈయన మస్తాన్ సాయి నీకు ఓన్లీ ఫ్రెండ్ మాత్రమే అని చెప్పిన ఆడియో అయితే ఉంది. దీని మీద ఎవరికి రాజ్ తరుణ్ డైరెక్ట్ గా లావణ్యతో ఫోన్ మాట్లాడుకుంటూ మస్తాన్ సాయి నీకు ఓన్లీ ఫ్రెండ్ మాత్రమే అని చెప్పిన వాయిస్ ఉంది. రాజ్ తరుణ్ నీకు ఓన్లీ ఫ్రెండ్ మాత్రమే అని చెప్పాడా? ఓకే, అవును, ఏదైనా సరే ఫ్రెండ్షిప్ తోనే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఫ్రెండ్షిప్ తో స్టార్ట్ అయ్యి తర్వాత అది చీగురిచ్చింది, ప్రేమ అయింది, తర్వాత ఇంటి దాకా వెళ్ళావు, తర్వాత లాడ్జ్ తీసుకొని 10 రోజులు ఉన్నారు గుంటూరులో. 10 రోజులు ఉండి తర్వాత ఏదో కొట్టుకున్నారు ఇద్దరు. కొట్టుకున్న తర్వాత వీడు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసు పెడితే కానీ కదా మనకి బయటికి రాలేదు. ఆ కేసే జరగకపోయింటే అసలు వీళ్ళిద్దరికి మధ్య ఎంత ఉందని నాకు కూడా తెలిసేది కాదు. యా, మీకు పంపిస్తే ఇది గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో 2023 ఏప్రిల్ 2వ తేదీన రిపోర్ట్ కేసు, అంటే అంతకు ముందు రోజు నమోదైన కేసు ఇది. దీంట్లో అమ్మాయి చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. ఇప్పుడు రాజ్ తరుణ్ చెప్పాడా ఇంకోటి చెప్పాడా అనేది కదా, ఆ అమ్మాయి కదా ఆరోపిస్తుంది, ఆ అమ్మాయి కదా న్యాయం కావాలంటుంది. ఆ అమ్మాయి చెప్తే మనకి ఇంక వేరే దిగులేముంది. కాకపోతే ఆ అమ్మాయి అప్పుడొక మాట ఇప్పుడొక మాట చెప్తే అప్పుడు మీరు నిలదీయాలి, మీడియా వాళ్ళు నిలదీయాలి, అంతే కదా. ఇప్పుడు పోలీసులు వాళ్ళకి ఏమీ లేదు పాపం. ఆవిడ ఇప్పుడు అక్కడ ఒక మాట, ఆంధ్రాలో ఒక మాట, తెలంగాణలో ఒక మాట, ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్తుంది. ఇప్పుడు చూడండి ఆవిడ ఏం చెప్పింది. ఏముంటుందంటే మామూలుగా ఎఫ్ఐఆర్లో రాసేది, నా పేరు పలానా, నా చోటు పలానా, నాకు ఈ ఉనిత్ రెడ్డి అనే అబ్బాయి ద్వారా మస్తాన్ సాయి పరిచయం. ఈ ఉనిత్ రెడ్డి ఎవరు? డ్రగ్స్ ముఠాలో ఫస్ట్ A1 ఈ అమ్మాయి కేసులో. అంతకు ముందు కూడా రెండిట్లోనూ కూడా ఫస్ట్ నుంచి పరిచయం ఉంది వీళ్ళిద్దరికి డ్రగ్స్ దందాలో. సో పరిచయము నాకు ఈ మస్తాన్ సాయి అనేవాడిని పరిచయం చేశాడు. మస్తాన్ సాయితో నాకు ఒక 4 రోజులు అట్లా ఇట్లా నడిచింది, ఏదో ఫ్రెండ్షిప్ నడిచింది. తర్వాత మస్తాన్ సాయి నాకు ప్రపోజ్ చేశాడు. మస్తాన్ సాయిని నేను యాక్సెప్ట్ చేశాను. ఇది ఎప్పుడమ్మా? కనీసం 2006 నెలల క్రితం అనుకుందాం. ఓకే, అంటే 2022 నవంబర్ డిసెంబర్లో అనుకుందాం. కాదు ఆమె యాక్సెప్ట్ చేసింది మస్తాన్ సాయిని. ఎంత లేదనుకున్నా ఆ టైంలో వీళ్ళిద్దరూ యాక్సెప్ట్ చేశారు. డిసెంబర్లో అనుకుంటే 2022 యాక్సెప్ట్ చేసింది. ఆ అమ్మాయి లెక్క ప్రకారం ఆ అమ్మాయి అప్పుడు రాజ్ తరుణ్ రిలేషన్లో ఉన్నట్టే కదా మనందరినీ ఎదవలం చేస్తుంది. ఇప్పుడు మీడియా వాళ్ళందరికీ ఏం చెప్తుంది? ఇప్పటి వరకు కూడా మేము కాంటాక్ట్ లో ఉన్నాము, అంటే ఇప్పుడు ఇది నువ్వు రాసినప్పుడు మీడియా వాళ్ళని ఎదవలం చేసావా, పోలీసుల్ని ఎదవలం చేసావా, ఎవరిని ఎదవలం చేసావు? సరే టైం మస్తాన్ సాయి అని చెప్తున్నా, అంటే మీరు ఇచ్చిన ప్రూఫ్స్ అండ్ రాజ్ తరుణ్ గారు కూడా ఫోన్ లో మాకు చూపించడం జరిగింది. ఈవెన్ పోలీసులకు అది చూపించిన తర్వాత దాన్ని పట్టుకోవడానికి నాకు ఊరికే గుంటూరు అని ఒక మాట చెప్పేశాడు ఆయన. గుంటూరులో ఇన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, నేను ఎతికి ఆ పోలీస్ స్టేషన్ ఈ పోలీస్ స్టేషన్ ఫైనల్ గా పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో ఉంది కేసు. ఓకే, సో పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో మస్తాన్ సాయి అనే ఆయన నన్ను ఇట్లా మోసం చేశాడు, ఆయన నేను యాక్సెప్ట్ చేశాను అని చెప్పారు. ఫస్ట్ వినండి, పూర్తిగా వినండి. యాక్సెప్ట్ చేశాను అంటే దాని అర్థం ఏంటి? నువ్వు అప్పటికి రిలేషన్లో మస్తాన్ సాయితో రిలేషన్లో ఉన్నావు, రాజ్ తరుణ్తో రిలేషన్లో ఉంటే ఇతన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తావు? నువ్వు ఎవరిని ఎదవలం చేస్తున్నావు? పోలీసులనే, మీడియానే, రాజ్ తరుణ్నే, ఎవరిని ఎదవలం చేస్తున్నావు? లేకపోతే మస్తాన్ సాయిని కూడా ఎదవలం చేసింది ఈ లెక్కన. అంటే రాజ్ తరుణ్లో రిలేషన్లో ఉంటూ ఆయన నాకే సింగిల్ అని చెప్తేనే కదా మనోడు ప్రపోజ్ చేసేది. సో ఇవన్నీ కాదు, ఈ వాళ్ళ రేపట్లో ఈ అక్రమ సంబంధాలు సహజం, ఆయనతో ఉండి కూడా
ఉండేవాళ్ళు. అంటే ఆ ఆయనకి మొగుడు ఉంటాడు, ఈవిడికి పెళ్ళం ఉంటుంది, ఇట్లా ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. అలా అనుకున్న పూని. తర్వాత ఏం రాసింది, తర్వాత అతను మా ఇంటికి వచ్చేవాడు. అంటే వీళ్ళ ఇంట్లో ఏంటంటే కింద ఈ అమ్మాయి ఉంటుంది, పైన రాజ్ తరుణ్ ఉంటాడు విల్లాలో. ఫ్లాట్ కి రాజ్ తరుణ్, మస్తాన్ సాయి కూడా వచ్చేవాళ్ళు. మేము ముగ్గురం కలిసే ఉన్నాము. ఆ తర్వాత నేను కింద ఉంటది, కింద పోర్షన్ లో ఈవిడ ఉంటది, పైన పోర్షన్ లో రాజ్ తరుణ్ ఉంటాడు. ఓకే, మస్తాన్ సాయి వీళ్ళందరూ వచ్చి కింద గోల 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 ఉండేది. రోజు షూటింగ్ చేసుకొని మెట్లు ఎక్కే పైన ఎక్కడ పోతావు కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి రాజ్ తరుణ్ నా బూతులు తిట్టి చేసి, అంటే ఆ డ్రగ్స్ హైలో ఆల్కహాల్ అని చెప్తుంది. బట్ బేసికలీ మన రికార్డ్ ఎక్కడ కూడా ఈవిడ ఆల్కహాల్ తాగిందనే రికార్డ్ ఎక్కడ నాకు దొరకలా. బట్ డ్రగ్స్ చేసిందనే రికార్డ్ మాత్రం ఆవిడ ద్వారానే దొరికింది. యాక్చువల్గా మేము కూడా అంటే రికార్డ్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఒక ఛానల్ ద్వారా అన్నిటికీ స్ప్రెడ్ అయిపోయింది. చాలా స్ట్రాంగ్గా అంటే గట్టిగా అరవడము మాట్లాడడం చేసింది. కానీ బట్ తర్వాత మేము అడిగితే సాధారణంగా గొడవలు ఉంటాయి కదా, ఆ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడాను అని చెప్పారు. రికార్డ్ విన్నది బీపులు ఉన్నదా, బీపులు లేదే? బీప్ లేదు. బీప్ లేదా? లేదు, బీప్ ఉంది. బీప్ ఉన్నదే రిలీజ్ చేశారు యాక్చువల్గా. సో బీప్లో ఆవిడ ఏం మాట్లాడిందో సగానికి సగం మందికి తెలియదు. ఓకే, బూతులు మాట్లాడింది అనే విషయం క్లియర్ కట్గా అర్థమైంది. మీరు చాలా వరకు బీప్స్ ఉన్నవి మాత్రమే రిలీజ్ చేశారు. అంటే ఓవరాల్గా మొత్తం బీప్ సౌండ్ విన్నట్టుగా అనిపించింది నాకు. అయితే నేనేమనేది ఏంటంటే, మీరు లేడీసే కదా, మీకు కోపం వస్తే మీరు అలాగే అరుస్తారా? ఫోన్లు బాగా ఫ్రస్ట్రేషన్ చేసామనుకోండి, అరుస్తారా? మరి అన్ని బూతులు మాట్లాడేంత శక్తి నాలో లేదు, బట్ కోపడతాను. అందరూ ఒకటే రకంగా ఉండాలని లేదు కదా. బట్ అంటే నేనేది ఏంటంటే, నేను కనుక వినిపిస్తాను, అది మనిషి అనేవాడు యాక్సెప్ట్ చేయలేనటువంటి రేంజ్ బూతి. అంటే ఆడవాళ్లే కాదు, మగవాళ్ళు కూడా మాట్లాడలేని బూతులు అనమాట. నేను ఎక్కువ అనుకుంటున్నా ఉంచుకుంటున్నాను. చెప్పు పంపిస్తే మరి వెళ్ళిపోదాము. చెప్పు, అది నార్మల్ లాంగ్వేజ్ ఆవిడకి. చెప్పు, నేను ఎక్కువ ఉంచుకుంటున్నాను. అంటే మాల్వి మల్హోత్రా, కార్తిక్ 3 గూగుల్ అకౌంట్స్ ఓపెన్ చేద్దాం రా. ఫోటోస్ ఉన్నాయి ఒక 4. అప్లోడ్ చేస్తా, చూపిస్తా. బాగుంటది. ఎక్కువ ఎంతమంది చూపుతున్నా శివది మా కార్తీక్ పెట్టినా సరిపోదు. బాగుందా? ఆ మాల్వి మల్హోత్రా, ఆ ముగ్గురు బాగుందా? అరే అసలు ఏమనుకోండి, నలుగురు అబ్బాయిని అనుకోండి. ఇంకొంచెం ఈ బుక్ అంతా సరిపోదు. బాగుందా? ఇన్ని మాటల్లో మీరు ఒక మాట గమనిస్తే, నన్ను కూడా అబ్బాయి సారీ వెరీ సారీ ఒకసారి, కానీ మీరు ఎలాంటి వాళ్ళని అందలం ఎక్కిస్తున్నారో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. నేను వింటే రాళ్ళు ఇచ్చుకొని కొట్టి చంపేద్దాం అనిపిస్తుంది. అలాంటి మనిషి మన సొసైటీలో కూడా ఉండకూడదు. దరిద్రపు. మీరు ఎవరు బిప్స్గా విన్నారు కాబట్టి మీకు తెలియదు. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, ఒక యాంకర్గా మీరు ఏమనుకుంటారు ఒక్కసారి కెమెరాకి చెప్పండి. ఇలాంటివి నరమానవుడు అనేది మాట్లాడతారా? అసలు మీరు ఇంకా విని చాలా తక్కువ. రాజ్ తరుణ్ వాళ్ళ మదర్ని విన్నాను, చాలా ఘోరంగా మాట్లాడారు. అంటే కోపం వస్తే ఇంతగానం మాట్లాడతారన్నది మాత్రం నాకు తెలీదు. అమ్మని నాన్ని ఈ రిలేషన్స్ని తిట్టడం ఏంటి నాకు తెలియట్లేదు అసలు. ఎంత కోపం వస్తే అంటే భార్య భర్తలు కావచ్చు, లవర్ అండ్ హస్బెండ్ అయినా వాట్ ఎవర్ ఏ రిలేషన్ ఉన్నా ఈ విధంగా మాత్రం నేను అక్కడ వినలేదు నిజంగా ఇప్పటి వరకు. ఆవిడకి కోపం వచ్చింది అనేది ఒక బహాన. రోజు ఆవిడకి కోపం రావడానికి ఒక రీజన్. ఇప్పుడు నేను విన్న దాంట్లో ఒకటి లైన్ విన్నాను, నా దగ్గర మాల్వి మల్హోత్రావి నీవి కలిసిన ఫొటోస్ ఉన్నాయి, నేను అప్లోడ్ చేస్తా అని చెప్పి విన్నాను నేను ఇప్పుడే. అంటే కావాలనే మాల్వి మల్హోత్రా కాదు
ఏమైనా ఉండుంటాయి, మనకు తెలియదు అది ఏముందో ఏముందో. రికార్డులు అయితే నేను అది విన్నాను. అదే అంటున్నా, నేను ఏముందో ఏం లేదో నేనైతే అది రూల్ అవుట్ చేయను. ఆవిడ ఏం చేస్తుంది, 3 గూగుల్ అకౌంట్స్ ఓపెన్ చేద్దాం, నేను చేస్తాను. ఇంకా దాంట్లో చాలా క్లియర్గా మీకు తర్వాత వినబడుతుంది. వీడి జీవితం సర్వనాశనం చేస్తా, వీడి కెరీర్ని సర్వనాశనం చేస్తా, నీకు సినిమా ఎవడిస్తాడో చూస్తా. నిజంగా అంటే మీరు వింటే ఇలాంటి ఆడదాంతో మనిషి అనేవాడు కాపురం చేయలేడు. ఆవిడ మస్తాన్ సాయితో ఉందో లేకపోతే ఇంకో ఉన్నీత్ రెడ్డితో ఉందో అనేది పాయింట్ కాదు. ఇవన్నీ క్షమించిన ఇలాంటి రోజు ఇదే అండ్ మీకు క్లియర్గా వింటే వచ్చి కొడతా ఉంటుంది, కుక్కను కొట్టినట్టు కొడతా ఉంటుంది, అరుస్తున్నాడు రాజధాని. నన్ను ఎందుకు కొడతా 30 సార్లు కొట్టింది ఆ దీంట్లో. అందులో ఒకసారి ఫోన్ ఇరగొట్టబోతుంటే ఇట్లా జస్ట్ పట్టుకున్నాడని మీకు ఆ అమ్మాయి ఇంకో మాట కూడా చెప్పింది, నన్ను తలబగలు కొట్టాడు, నాకు ఫ్రస్ట్రేషన్లో ఫోటోస్ కూడా. మీకు ఒక్క సాక్ష్యం నేను ఇస్తాను మనకి కొంచెం మొత్తం కరెక్ట్గా, అంటే ఇది 1.5 అవర్ లాంగ్ డ్యూరేషన్, అట్లా టక్కుమని మీకు పట్టుకోలేకపోతున్నాను, మీకు పంపిస్తాను నేను. క్లియర్ కట్గా ఇట్లా పట్టుకుంటే నా మీద చెయ్యి పడిందో అంటారు. అంటే ఆమె ఇప్పటిదాకా ఎప్పుడు కొట్టలా, అన్ని పగలు కొట్టేసింది. ఆ సౌండ్లు వినబడతాయి, అక్కడ వినబడుతుంటుంది, ఫోన్లు పగలు కొట్టేస్తుంది, టీవీలు పగలు కొట్టేస్తుంది. రోజు ఇదేమ్మా, ఎన్ని ఫోన్లు పగలు కొట్టిందో, ఎన్ని టీవీలు పగలు కొట్టిందో ఆవిడ. ఇలా రోజు ఆవిడకి సాయంత్రం రాగానే ఆ డ్రగ్స్ తీసుకోవడం, విపరీతమైన హై రావడం. ఇప్పుడు అందరూ తాగేమంటుంది కదా, మిగతా వాళ్ళందరూ తాగారు కదా, మిగతా వాళ్ళందరూ నీలాగా అరుస్తున్నారా? లేదు కదా. సో తాగుడికి డ్రగ్స్కి తేడా కనబడుతుందా మనకి అక్కడ? అంటే మరి అప్పుడే డ్రగ్స్ అలవాటు అయిపోయి అంత ఇబ్బంది. అంటే ఇప్పుడు మీకు అక్కడ క్లియర్ కట్గా దాంట్లో చింటూ అని పేరు వినబడుతుంది. అవును, ఈ సరే మస్తాన్ సాయి అని పేరు, మస్తాన్ సాయికి ఫోన్ చేస్తాను. మస్తాన్ సాయి జస్ట్ ఒకసారి దొరికాడు, అంటే అది కూడా కన్జ్యూమర్గా. ఈ చింటూ అనేవాడు పెడ్లర్. చింటూ అనేవాడు అక్కడికి ఇంకా క్లియర్గా మీకు వింటే, చింటూ నా బెస్ట్ ఫ్రెండ్, తర్వాత బీప్ లేసారు పాపం మీకు ఇంతకుముందు, తర్వాత అంతేగా చింటూతో నేను సంసారం చేస్తా అనే రేంజ్లో మాట్లాడినాయి దాంట్లో. బూతుల్ని బట్టి మనం నిజంగా నేను ఇప్పటి వరకు ఒక అమ్మాయిగా నాకు అంటే వాట్ షీ ఈజ్ అన్నది నాకు తెలియదు ఇప్పటి వరకు. బట్ అది పక్కన పెడితే ఒక అబ్బాయితో ఇట్లా అబార్షన్ అయింది అని చెప్పి మెడికల్ రిపోర్ట్స్ ఇచ్చాను అని చెప్పారు. బట్ దానికి యాజ్ ఎ గర్ల్గా నాకు ఒక సింపతి ఉండేది. ఎందుకు ఇంకొక మాట కూడా చెప్తా, ఆ అమ్మాయికి పిల్లలు పుట్టడానికి ఛాన్స్ లేకుండా ఫెలోపిన్ ఆపరేషన్ చేశారని నేను చాలా విశ్వసనీయంగా గ్యాదర్ చేసిన సమాచారం. అంటే ఫెలోపిన్ అనేవి ట్యూబ్స్ ఏవో ఉంటాయట, అవి రిమూవ్ చేసేసట ఆవిడకి. దానికి కూడా కారణం ఏంటంటే విపరీతంగా డ్రగ్స్ వాడడం వల్ల ఆవిడకి ఆ సిస్టమ్ చేయడం, డ్రగ్స్, సిగరెట్టు, మందు. మీరు గమనిస్తే మీరు ఎవరైనా సరే విలేకరులు, నేను చెప్తున్నాను కదా, మీరు విలేకరులు ఆవిడ ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు రోజులో 40 సిగరెట్లు అట నేను విన్నది. మీకు మామూలుగానే బూతులు వస్తూ ఉంటాయి నోట్లో నుంచి, దానికి తోడు రోజు రాత్రి అయితే ఇప్పటికీ మందు. అండ్ ఇప్పుడు డ్రగ్స్లో దొరికిపోతుందేమో, టెస్ట్ చేస్తే తీసుకోకుండా పోవచ్చేమో, కానీ బట్ ఇప్పుడు నడుస్తున్న పరిస్థితి అయితే అది. నేను ఒక ఆడపిల్లగా, లేదా మీరు ఆడపిల్ల కాకపోయినా మగవాడైనా సరే, నిజంగా ఎవరైనా సరే సహిస్తారా? ఇట్లాంటి వాళ్ళని నేను చెప్తున్నాను అమ్మా, ఇట్లాంటి వాళ్ళని రాళ్లతో కొట్టి తరిమేయాలి. ఇప్పుడు చేస్తున్న ఈ రక్కస్ ఏదైతే ఉందో, దిస్ ఈజ్ జస్ట్ ఎ డ్రామా టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్. ఈ డ్రగ్స్ కేసు నుంచి తప్పించుకోవడానికి ఎస్కేప్. అండ్ మీకు అసలు తెలియని అరాచకమైన విషయం ఏంటంటే, ఈ పెద్ద మాఫియాతో నాకు తెలియకుండా పెట్టుకున్నా. ఇప్పుడు నేను ఇంత పెద్ద నాకు రోజు థ్రెట్స్, ఫోన్ చేస్తున్నారు, పిల్లల్ని మీకు కనబడకుండా అయిపోతారు, జాగ్రత్త, మీ ఫ్యామిలీ వాళ్ళని ఇండైరెక్ట్గా నీ కార్లోనే డ్రగ్స్ దొరుకుతుంది, జాగ్రత్త, రేపో ఎల్లుండో ఒక అమ్మాయి నాంపల్లి దగ్గర వచ్చి చించుకుంటుంది, నన్ను అన్యాయం చేశాడు వీడని చెప్పి వస్తుంది, చూస్తూ ఉండు, అలా అంటే నమ్మేస్తారా? కేసులు పెడతాను నీ మీద. ఇలా రోజుకి ఒక రకమైన బెదిరించమ్మా. నేను చెప్తున్నాను కదా, ఇదో మేడం పెట్టు కేసులు, ఎన్ని కేసులు పెడతావు పెట్టు, లేకపోతే ఏం చేస్తావు చేస్తే నేను ఒక స్టాండ్ తీసుకున్నాను. నీలాగా నేను ఉన్మాదం చేయట్లా, ఉద్యమం చేస్తున్నాను. ఉద్యమం ఇది చేస్తూ నేను జైలుకి పోయినా నేను హీరోనే. నీలాగా డ్రగ్స్ అమ్ముకుంటూ దొరకలా నేను. అంటే ₹1 కోటి ఇస్తాము అని చెప్పి లావణ్య కూడా నాకు ₹1 కోటి డిమాండ్ చేశారు, వాళ్ళ న్యాయవాది అని చెప్పి రిటర్న్ మళ్ళీ మాట్లాడుతున్నారు. ఓడిపోతాము అన్న భయంతో నాకు ₹1 కోటి రిటర్న్ ఇస్తాను, ఈ కేసు అనేది వాపస్ తీసుకో అని చెప్పి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పి. ఎవరికి? లావణ్యకి ₹1 కోటి ఇస్తారా? లావణ్యకి ₹1 కోటి ఇస్తే 1500కి ఎన్ని డ్రగ్ ప్యాకెట్లు మన హైదరాబాద్లో సరఫరా అవుతాయమ్మా? ఇది ఆలోచించండి. మీరు ఎంతసేపు అక్రమ సంబంధం కొనాలని ఆలోచిస్తున్నారు. ఇది మీకు తెలియదు. ఈ 12 మంది ఇంకా ఎంతమంది ఉన్నారో ఈ డ్రగ్స్ మాఫియా నా ఎంబడబడుతున్నారు. నేను ఇట్లా నిజాలన్నీ వెలుగులోకి తీసుకొస్తున్నాను, ఈ కేసుని తగ్గిస్తున్నాను అని చెప్పి వాళ్ళు రగిలిపోతున్నారు లోపల. ఏదో ఒక రకంగా వీడిని లోపల ఇచ్చాలి, లేకపోతే నోరు మూయించాలి, ఏదో ఒక రకంగా అనమాట. రకరకాలుగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వాళ్ళందరికీ ఏదో రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి వీడి మీద ఏమన్నా పాత కేసులు ఉన్నాయా చెక్ చేయండి, అవి తీద్దాం బయటికి అని చెప్పి పంజగుట్ట సిఐకి ఫోన్ చేశారు. ఆయన నాకు ఫోన్ చేసి చెప్పాడు,
ఎవరో ఫోన్ చేశారు, మీ మీద ఏమన్నా ఉన్నాయండి, ఆయన మీద ఏం లేదండి, ఆయనే పెట్టాడు ఒక అమ్మాయి మీద, ఆ అమ్మాయి హెరాస్ చేస్తుందని చెప్పి ఆ కేసు ఇదంటే ఎఫ్ఐఆర్ ఏదో అడిగితే వాడు మొత్తానికి ఎవడో ఒకడు ఉన్నాడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరికి. అంటే ప్రతి దాంట్లో ఇట్లాంటి దరిద్రులు కొంతమంది ఉంటారు కదా. లేకపోతే ఇంత దరిద్రం ఏంటమ్మా, ఒక డ్రగ్ పెడలరు 45 రోజులు జైలుకి వెళ్ళి వచ్చిన అమ్మాయి వచ్చి అదే ఛానల్లో, ఏ ఛానల్ అయితే నిన్ను ఈ అమ్మాయి డ్రగ్స్ స్మగ్లర్ లావణ్య, జల్సాలకు అలవాటు పడి ఇలా చేసిన లావణ్య అని చెప్పిన వాళ్ళు, అంటే మనం వాళ్ళకి నిజంగా ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అది. ఎందుకంటే ఇంకొకసారి డ్రగ్స్ అమ్మడానికి ఎవడన్నా భయపడాలి. అందులో ఆడపిల్ల ఇలా చేసింది అంటే రేపు ఏ ఆడపిల్ల అయినా సరే ఇలాంటివి చేద్దాం అనుకుంటే ఇలాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది, సమాజంలో నాకు ఇంత అవమానం జరుగుతుంది అనుకునే రేంజ్లో ఉంటే ఇంకొకళ్ళు ముందుకు రారు. అంతేగా నేను కూర్చోబెట్టి, అమ్మా లావణ్య గారు మీకు అన్యాయం జరిగిపోయిందా చెప్పండి, మీకు రాజధాని కావాలా తెచ్చిస్తాము, ఏదైనా జరగని వాళ్ళ లైఫ్లో మనం ఎందుకు ఇట్లా డ్రగ్స్ స్మగ్లర్ని ఎంకరేజ్ చేస్తున్నాము. నేను ఎంత సఫర్ అవుతున్నాను 3 రోజుల నుంచి చెప్తున్నాను. మీరేం ఆశ్చర్యపోకర్లేదు, రేపు ఎల్లుండో నా మీద అడ్డమైన కేసులు బుక్ చేసినా కూడా. అంటే దీని అర్థం ఇప్పుడు మీరు ఆల్రెడీ లావణ్య కోఆపరేషన్ చేశారు అని చెప్పి చాలా మంది అంటున్నారు. బట్ ఈ అబార్షన్ అనేది కూడా ఒక డ్రామా అంటారా? ఖచ్చితంగా డ్రామానే. ఇప్పుడు ఎప్పుడో ఆవిడకి ఫెలోపిన్ ట్యూబ్స్ రిమూవ్ చేసేస్తే దమ్ముంటే బయట పెట్టమనండి. మెడికల్ రిపోర్ట్ బయట పెట్టారా? ఏ రోజైనా పెట్టారా? అండ్ ఇంకొకటి అన్నిటికంటే దారుణమైన విషయం చెప్తా, ఒకవేళ అదే నిజమైతే ఎందుకు సెక్షన్ పెట్టలేదు? అబార్షన్ సెక్షన్ అనేది ఎఫ్ఐఆర్లోనే లేదు. యాక్చువల్గా నేను అడ్వకేట్ గారిని కలిసాను, ఇలా సెక్షన్స్ పెట్టారు అని అంటే 314 అనే సెక్షన్ ఉండాలి అని చెప్పి. ఎలా బొంకుతున్నారంటే పచ్చి అబద్ధాలు నోటికొచ్చినట్టు బొంకుతున్నారు వాళ్ళు. పాపం రాజధాని రిలీజ్ చేసిన ఇవన్నీ కూడాను ఎట్లా అంటే, ఎక్కడ రాజధాని రిలీజ్ చేశాడో వాళ్ళ ఫ్రెండ్ రిలీజ్ చేశాడో తెలియదు, కానీ మొత్తానికి ఆ బీప్ లేసి జనాలకి కాస్త మరి ఇంత దరిద్రంగా. నాకు మీకు వినిపించడం నాకు నిజంగా క్షమించండి అమ్మా, నేను నిజంగా చెప్తున్నాను కదా. లేదు అంటే ఇప్పుడు మీరు ఇంతలా వినిపించకపోతే, ఎందుకంటే నేను ఇప్పటి వరకు విన్న రికార్డు కూడా ఆల్రెడీ బీప్ మొత్తం సౌండింగ్ ఉన్నది మాత్రమే విన్నాను. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ అని. మీడియాకి నిజంగానే రెస్పాన్సిబిలిటీ అంటే అమ్మ, జనాలకి ఇప్పటికీ కూడా అక్రమ సంబంధాలంటే తెగ ఏపడి చూస్తారు. డ్రగ్స్ ఉందంటే ఏదో కేసులు అనుకుంటారు, కానీ నిజానికి ఇది చాలా పెద్దది. అక్రమ సంబంధం కేసులు అంటే ఏమైనా వదిలేస్తారు, బట్ అవి నిరూపణ అయ్యేది ఎవడు చూసాడు? లాడ్జ్లో ఉన్నారంటే అవును లాడ్జ్లో ఉన్నాము, అయితే మేము చేసుకున్నాం అని గ్యారంటీ ఏంటి అని అడిగేవాళ్ళు ఉన్నారు. అంతెందుకు మీ దగ్గర ఇన్ని ప్రూఫ్స్ ఉన్నప్పుడు లావణ్యకు వ్యతిరేకంగా అయినా లేదా ఈవెన్ రాజ్ తరుణ్కి ఈ ప్రూఫ్స్ ఇచ్చాయినా? ఎందుకంటే ఇప్పటి వరకు రాజ్ తరుణ్ గారు వచ్చి మాట్లాడిన పొజిషన్ అయితే నాకు ఇప్పటి వరకు ఎక్కడ కనిపించలేదు. రాజ్ తరుణ్ మీద ఎలిగేషన్స్ నిజంగా అంత సీరియస్ అయ్యి ఉంటే ఈ పాటికి అరెస్ట్ ఏదో చేయాలి కదా. ఫస్ట్ అరెస్ట్ కూడా కాదు, తీసుకెళ్లారు కదా. అసలు ప్రాసెస్ అది కాదమ్మా. ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేయడమే పెద్ద తప్పు. అది కూడా ఎందుకంటే ఇంత మీడియా హడావిడి చేసేసి ఆ పెద్ద లాయర్ ఎవరో వచ్చేసి ఇంత చేసేస్తే ఇంకా పెట్టకపోతే ఏమన్నా అనుకుంటారేమో అని పెట్టారేమో తప్ప, నిజంగా షీ ఈజ్ రిపీట్ అఫెండర్. ఇది ఒక్క కేసు అనుకుంటున్నారా? మస్తాన్ సాయి ఒక్క కేసే అనుకుంటున్నారా? షీ టీమ్స్లో మళ్ళీ ఒక కేసు పెట్టింది. అక్కడ కౌన్సిలింగ్ ఇస్తే రాజ్ తరుణ్ కూడా తీసుకెళ్ళింది. రాజ్ తరుణ్ నా ఫ్రెండు, మస్తాన్ సాయి నాకు కావాల్సిన మొగుడు, వీడు నన్ను మోసం చేశాడు, నాకు మస్తాన్ సాయి ఈ రోజు ఎలా అయితే నాకు రాజ్ తరుణ్ కావాలి, రాజ్ తరుణ్ ఇప్పించండి అంటున్నాడో, ఆ మస్తాన్ సాయి నాకు ఇప్పించండి, మస్తాన్ సాయి నన్ను పెళ్లి చేయండి అని చెప్పి వాడెంబడ పడితే రాజ్ తరుణ్ ఎందుకు వెళ్ళాడు? రాజ్ తరుణ్ ఫ్రెండ్, నిజంగా రాజ్ తరుణ్ ఫ్రెండే. అందుకే 2017లోనే బ్రేకప్, లేకపోతే ఎప్పుడో డేట్ నాకు కరెక్ట్గా తెలియదు, బట్ ఎప్పుడో బ్రేకప్ అయిపోయింది. మస్తాన్ సాయి ఎప్పుడైతే రంగంలోకి వచ్చాడో ఎప్పుడో బ్రేకప్ అయిపోయింది. అయిపోయిన తర్వాత అంతకు ముందే చాలా రోజులు అయిపోయింది, బట్ ఓకే మీరిద్దరు హ్యాపీగా ఉంటున్నారు కదా, వెల్ అండ్ గుడ్. అక్కడ కూడా ఏమీ గొడవేం లేదు. కానీ రాజ్ తరుణ్నే తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే రాజ్ తరుణ్ నా ఫ్రెండ్ అని పరిచయం చేస్తే పోలీసులకి ఎందుకు? అది కూడా మస్తాన్ సాయి మీద ఆల్రెడీ గుంటూరులో కేసు పెట్టింది. అది ఆల్రెడీ 10 రోజులు నువ్వు కాపురం చేసి 11వ రోజు వచ్చి నాకు వీడు రేప్ చేశాడని ఎట్టా అంటావమ్మా అని చెప్పి పోలీసులు అనుకుంటారు కదా. సరే ఇంకా అమ్మాయి కదా ఏదో ఫోర్స్ చేసి నాకు ఇక్కడ రాకపోతే నేను ఎస్పీ దగ్గరికి వెళ్తా, డిఎస్పీ దగ్గరికి వెళ్తా, నేను పవన్ కళ్యాణ్కి చేస్తా, నేను చంద్రబాబుకి చేస్తా, లేకపోతే అదే అప్పుడు ఎవరుంటే వాళ్ళు, ఇలా అంతా అంటే ఇప్పుడు చేస్తున్న రక్కసే అక్కడ కూడా ఆంధ్రాలో ట్యాగ్ హేమ్ అని చెప్పి మొత్తం అందరికి కొట్టి నాకు అన్యాయం జరిగిపోయింది, నాకు న్యాయం చేయండి, నాకు న్యాయం చేయండి. నాకు ఇదే పోరాటం ప్రధానిగా, దానికి ఒక పోరాటం అని పేరు. ఇవేమన్నా స్వతంత్ర పోరాటమో లేకపోతే తెలంగాణ ఉద్యమం చేసి వెళ్ళిందా? డ్రగ్స్ చేసి జైల్లోకి వెళ్ళింది. అంటే శేఖర్ గారు ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా అంటే అబార్షన్ అయింది, ఇంకొకటి మిస్క్యారేజ్, సింపుల్ అమ్మా. అబార్షన్ అనేది రూల్డ్ అవుట్. ఎందుకంటే నీకు దమ్ముంటే రికార్డ్స్ చూపించు, ఆర్ఎల్స్ దమ్ముంటే చెక్ చేయించుకో, నీకు పిల్లలు పుడతారని నిరూపించు. అంతేకాదు, ఇది ఇప్పుడు ఒక ఆరోపణ చేసినప్పుడు నువ్వు నిరూపించుకో. అవును, అంతేకాదు నువ్వు ఎందుకు సెక్షన్ పెట్టలేదు? అవును, సెక్షన్ లేదు. ఇవన్నీ కూడా మీడియాకు ఒక న్యూస్, పోలీసులకు ఇచ్చేది ఒక న్యూస్. క్రెడిబిలిటీ లేకపోతే పోలీసుల దగ్గరికి ఇవ్వరు, మన దగ్గరికి మాత్రం కథలన్నీ చెప్తుంటారు. మన వాళ్ళందరూ పిచ్చోళ్ళగా ఆవిడ అడగగానే అసలు ఎవరమ్మా ఒక డ్రగ్ అడిక్ట్ని పట్టుకొని కూర్చోబెట్టి అందరం ఎక్కించి ఇంత
నిజంగా చెప్పాలంటే ఇంత ఇంత దిగజారిపోయిందా మన మీడియా అనిపిస్తుంది. సో నేను ఇప్పటి వరకు విన్న ఈ ఆడియో రికార్డ్ అండ్ ప్రూఫ్స్ని బట్టి చూస్తుంటే మనం ఇప్పటి వరకు ఎవరినైతే సపోర్ట్ చేస్తూ వచ్చామో వాళ్ళు మీడియా కావచ్చు లేదా పర్సన్స్ కావచ్చు అమ్మాయికి న్యాయం జరుగుతుంది అని చెప్పి అనుకుంటున్నాము. బట్ సార్ మన న్యాయం జరగాల్సింది ఆ అమ్మాయికి కాదు, రాజధానికి కూడా కాదు, నాకు మీకు మన సమాజానికి క్లియర్ కట్గా ఇట్లాంటి వాళ్ళని వదిలేస్తే, బెయిల్ డ్రగ్స్ తీసుకొని వదిలేస్తే, ఐ మీన్ 40 రోజులు పెట్టారు జైల్లో వదిలేస్తారు. ఇప్పుడు ఏం చేస్తుందమ్మా అమ్మాయి? మళ్ళీ అదే డ్రగ్ ముఠాతోటి డీల్లోకి వెళ్ళి నన్ను బెదిరిస్తుంది, మిమ్మల్ని బెదిరిస్తుంది, రేపు మళ్ళీ డ్రగ్ సరఫరా చేయొచ్చు. లిటరలీ షీ ఈజ్ ఇన్ విత్ దెమ్, క్లియర్ ప్రూఫ్ ఈజ్ మీ. నాకు రోజు థ్రెటనింగ్ కాల్స్ వస్తే నేను ఒక మాఫియాతో డీల్ చేస్తాను, ఎంత భయంగా ఉంది తెలుసా నాకు. మీ దగ్గర రికార్డింగ్స్ ఏమైనా ఉన్నాయా దానికి సంబంధించిన? అన్నీ చాలా తెలివిగా చేస్తారు వీళ్ళు, మొత్తం ఆ మాత్రం తెలివి తక్కువగా చేస్తారు వాళ్ళు, చాలా తెలివిగా. ఎవరో ఫ్రెండ్స్ ద్వారా, ఎవరో నా ఫ్రెండ్కి ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేసి బెదిరిస్తారనమాట. బట్ ఈ మాల్వి మల్హోత్రా ఎందుకు ఇంటరప్ట్ అయింది అంటే, మాల్వి మల్హోత్రా అవుతోంది, ఇంకా హర్యానా అని చెప్పి కొంతమందితో ఆల్రెడీ గర్ల్స్తో తిరుగుతాడు అని చెప్పి రాసి తిరగని 100 మందితో తిరగని, ఈవిడ 100 మందితో తిరగని, నాకేంటి పాయే మీ డ్రగ్స్ గోల. ఫస్ట్ అది ఏంటి, మీ డ్రగ్స్ మాఫియా నా ఎంబడి ఎందుకు పడుతున్నారు, నన్ను ఎందుకు బదనాం చేయడానికి ట్రై చేస్తున్నారు అండ్ నన్నే కాదు, సిటీలో డ్రగ్స్ ఇంత కలకలం అడుగుతుంది. వాళ్ళు పట్టుకున్నారు, రెండోసారి పట్టుకున్నారు, అయినా డ్రగ్స్ ఆగాయి. నిన్న కూడా మన రఘుల్ప్రీత్ సింగ్ వాళ్ళ తమ్ముడు అని చెప్తారు, ఆగట్లేదు కదా. ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించకుండా ఇట్లా జనజీవన స్రవంతులు వదిలేస్తే, వాళ్ళు బయటకు వచ్చి ఉద్యమాలు అని చెప్పి చేస్తే, మనమందరం కూడా తెలంగాణ ఉద్యమం చేస్తున్నట్టు పొలమని మీటింగ్లు పెడుతున్నారు. అవునా ఆయన చేశాడో ఈవిడ చేశాడో ఏం చేశారు అది పక్కన పెట్టండి. ఇదేంటిది, ఈ సంగతి ఏంటి, ఈ డ్రగ్స్ కేసు తేల్చాడు, అది తప్పించుకోవడానికే కదా ఇదంతా. అందుకనే నాకు వీళ్ళంట కట్టారు. వాళ్ళు ఎందుకంటే వాడికి ఇంకో అమ్మాయితో సంబంధం ఉంది. ఒక్క మాట అడుగుతానమ్మా, ఇప్పుడు రాజధానికి ఆ అమ్మాయితో సంబంధం ఉంది అని ప్రూవ్ చేసింది అనుకో ఈ అమ్మాయి, ఒకవేళ నిజంగానే ఉందేనే అనుకుందాం. ఇప్పుడు రాజధాని నాకు కావాలని ఎవరు కేసు పెట్టాలి? మాల్వి మల్హోత్రా పెడితే అదొక సబబు. రాజధానికి నాకు సంబంధం ఉంది, నన్ను రాజధాని ఇదిగో చూడండి మెసేజ్లు ఉన్నాయి, నన్ను రాజధాని పెళ్లి చేసుకోవాల్సిందే, నన్ను మోసం చేస్తే పెళ్లి చేసుకోవను అన్న పక్షంలో ఏదో జైలుకి వెళ్తావో లేకపోతే భరణం చెల్లించాలో ఏదో ఉంటుంది. సో బేసికలీ ఇది మాల్వి మల్హోత్రాకి రాజధాని ఇప్పించడానికి తగిన సాక్ష్యాలు తప్ప నీకు రాజధాని ఎట్లా దొరుకుతాడు? నువ్వు క్లియర్ కట్గా మస్తాన్ సాయితో వెళ్ళిపోయావు, నువ్వే రాసిన తర్వాత ఏ రకమైన అర్హత ఉంది నువ్వు రాజధాని అడగడానికి? అంటే ఇంకొక మాట, అంటే నేను తిరిగాను వాడు తిరిగాడు చెల్లుకు చెల్లు కాబట్టి తిరగదంటే, ఇలాంటి నీతి లేని వాళ్ళని కలపడానికి మన మీడియా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్లు కోర్టులు కూర్చొని గంటలు చర్చించుకునే దీనికోసం ఇలాంటి నేను అనేది ఏంటంటే, అతని సంగతే ఈమె ప్రూవ్ చేయాలి. సరే ప్రూవ్ చేసినా చేయకపోయినా ఏదైనా కూడా ఇద్దరు నీతి లేని వాళ్ళు అనుకుందాం, వాళ్ళ త్వరగా తీర్చడానికి ఈ మీడియా అంతా రావాలా, లేకపోతే ఈ డ్రగ్స్ మాఫియా ముఠాన్ని అంటగట్టడానికి మనం కృషి చేయాలా? దాని గురించి ఎవరు లేదు. రాజధాని ఏమనుకున్నాడు, మాల్వి అనుకుంది, వాట్సాప్ మాల్వి, లేకపోతే మస్తాన్ సాయి ఈఎంఐ. ఇప్పుడు మీరు అంటే హైదరాబాద్లోనే ఉన్నారు, ఈవెన్ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఈ డ్రగ్స్ మాఫియా అనేది, గంజాయి అనేది తగ్గించాలి అని చెప్పి చాలా చోట్ల ఈ కార్యక్రమాలు చెప్తున్నారు. అండ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలు నిజానికి ఎక్కడ పట్టినా బీభత్సంగా ఉంది. దట్ ఈస్ ఓపెన్ ఫ్యాక్ట్. ఓకే, అది ఒక రకంగా అలామింగ్. బట్ కొంతమంది కొన్ని ఎవరి వర్షన్స్ వాళ్ళకుంటాయి. సాధువులు కూడా కొడుతుంటారు గంజాయి అనేది కొంత తప్పే. కానీ ఈవిడ మెత్, డైరెక్ట్ మెత్, ఇది కంప్లీట్లీ అబాండెండ్ సబ్స్టెన్స్ ఇది. దానివల్లే కదా ఇంత మీకు ఇది మొత్తం ఇస్తా, మీరు వినిన తర్వాత మీరు ఆత్మహత్య చేసుకోకుండా గొప్ప విషయం. బట్ ఇన్ని ప్రూఫ్స్ ఉంచుకొని ఈవెన్ రేపు మీకు ఆల్రెడీ ఇట్లా కేసులు నా మీద పెడతారు అని చెప్పి బెదిరిస్తున్నారు, కాల్స్ వస్తున్నాయని ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నారు, ఇన్ని మీడియాస్ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. ఈవెన్ రాజ్ తరుణ్ తరపున కాకుండా నార్మల్గా ఒక డ్రగ్స్ కేసుకి సంబంధించి ప్రజలకి ఏం కావద్దు అన్న మంచి ఉద్దేశంతో పోరాడుతున్న మీకు రేపు ఏదైనా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏదన్నా ఫస్ట్ వీళ్ళు బదనాం చేయడానికి ట్రై చేస్తారు, మనిషి ఇమేజ్ డ్యామేజ్ చేస్తారు. సినిమాలో చూపిస్తున్నారు సడన్ గా వాడి ఇంట్లో ఒక అమ్మాయి వచ్చి రే నన్ను అన్యాయం చేసేవరా, నాకు అన్యాయం చేసేవరా ఇలా, లేకపోతే ఏదో ఒక ప్యాకెట్ తీసుకొచ్చి నా దాంట్లో పెట్టి వీడియో పెడతారు. నేను చెప్తున్నానమ్మా, నేను నా ఇప్పుడైనా సరే రెడీ, ఆల్కహాల్ కానీ నాన్ వెజ్ కానీ డ్రగ్ ఏదైనా సరే నా బ్లడ్లో ఇనుమంత కూడా ఉంటే. మీరెందుకు కేసు ఫైల్ చేయట్లేదు మరి? మగాడి అదేమ్మా నేను నా పోరాటం కూడా. మగాడి దరిద్రం ఏంటంటే, మగాడి పోలీస్ స్టేషన్కి వెళ్తే కుక్కలా చూస్తారు సార్. అక్కడ నుంచి వాళ్ళు 3 గంటలైనా పట్టించుకోరు. ఆడది కేసు పెడితే టక్మని తీసుకుంటారు. నాకు క్లియర్ కట్గా అదే చెప్పారు.
నాకు పంజగుట్లో నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అది ఇప్పటిదాకా కనీసం ఎఫ్ఐఆర్ కూడా కాలేదని మీరు నమ్ముతారా? మీరు పెట్టారు ఆల్రెడీ. నేను కేసు పెట్టాను, ఇప్పటిదాకా కనీసం ఎఫ్ఐఆర్ కూడా కాలేదు. ఎంత దారుణమైన నరకం అనిపించానమ్మా రాజధాని. ఇప్పుడు రాజధాని ఏ నరకం అయితే అనుభవిస్తున్నాడో అంతకన్నా ఎక్కువ నరకం. కాకపోతే ఈయన 7 ఏళ్ళు, నేను 7 రోజులు అంతే. యాజ్ ఇట్ ఈస్ సేమ్ మోడస్ ఆఫ్ ఆపరండి అనమాట. ఒక్కటే రచ్చ, మామూలుగా ఉండదు. మరవడం, అన్ని పగలు కొట్టేయడం, రచ్చ చేయడం, ఏదైనా అంటే ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తాం, మనం బయటికి వెళ్ళి చేద్దాం అన్నా కూడా బయటకు వచ్చి అరిచేసి అమ్మాయి అంటే ఎవరి మీద సింపతి వస్తుంది? నేనేదో చేశాను అనుకుంటారు. ఆ భయంతో ఫస్ట్ సగం మగాళ్ళు మూసుకొని ఉంటారు. తర్వాత పోలీసులకు ఫోన్ చేస్తారు. ఇప్పుడు ఈ అమ్మాయి దీంట్లో కూడా ట్యూషన్కి ఒకసారి పోలీస్. ఇప్పటిదాకా మీరు 100 డైల్లో ఈ అమ్మాయి నంబర్ ఎన్నిసార్లు ఉందో తీయమనండి. రోజు ఒకసారి, రోజు రాత్రి తాగడం, రచ్చ చేయడం, డ్రగ్స్ తీసుకోవడం, ఫోన్లు చేయడం. మీకు అదే చెప్తాను, ఇది ఒక్క కేసే కాదు. ఇప్పుడు పోలీసులు ఒకళ్ళకి ఇట్లాంటి అంటే డ్రగ్స్ అమ్మే లుచ్చాపన చేసే వాళ్ళకి కూడా ఎఫ్ఐఆర్ చేస్తున్న ముందు కనీసం ఆలోచించాలి కదమ్మా, ఎట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి కేసు పెడుతున్నారని చెప్పి. అదే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఈ అమ్మాయి మీద కేసు ఉంది. ఎవరు పాపం వేరే అమ్మాయిని, వేరే కేసు ఇది. ఒక అమ్మాయి, ఈ అమ్మాయి ఫ్రెండ్ అయితే ఫ్రెండ్షిప్ చేసుకొని ఆ అమ్మాయి ఫోన్లో ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ తోటి తీసుకున్న క్లోజ్ ఫొటోస్ ఇవన్నీ తీసుకొని అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టింది. లావణ్య. మీరు వెళ్ళి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేస్తే మీకు ఆ కేసు డీటెయిల్ కూడా దొరుకుతాయి. ఇది ఎప్పుడు జరిగింది? డేట్లు వదిలేమ్మా, పాపం అమ్మాయికి కాస్త ఇబ్బంది అవుతుంది. సో ఆ కేసులో ఏమైనా అరెస్ట్ చేసి తర్వాత బెయిల్ మీద కూడా బయటకు వచ్చింది. సో ఏదైతే కేసు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో పెట్టిందో అదే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో బిఫోర్ కేసు ఉందా? ఆంధ్రాలో ఒక కేసు, అది కూడా ఫేక్ కేసు. 10 రోజులు కాపురం చేసి 11వ రోజు వీడు నన్ను రేప్ చేశాడు, నన్ను మర్డర్ చేయడానికి ట్రై చేశాడు కేసు పెడితే అది కూడా చేస్తున్నారు. అది కూడా ఇప్పుడు కొట్టేస్తారు. ఎందుకంటే నువ్వు క్లియర్ కట్గా ఓపెన్గా మన టీవీ ఛానల్కి వెళ్ళి మస్తాన్కి ఫోన్ చేసింది. మస్తాన్కి నాకు ఏమి లేదని, మన ఫ్రెండ్స్ అండి, ఏదో చిన్న గొడవ అండి, మేము కాంప్రమైజ్, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ప్రూఫ్. వాళ్ళకి అది క్యాన్సిల్ అయిపోతుంది. అది క్యాన్సిల్ అయిపోయినంత మాత్రం నువ్వు రాసిచ్చింది పోదు కదా. అది చాలా తెలివిగా అది క్యాన్సిల్ అయిపోయిందని మా మధ్య లేదు, బట్ నువ్వు రాసిచ్చింది ఏంటి? క్లియర్ అది కాదు కదా. రాజ్ తరుణ్తో నీకు సంబంధం లేదని ఎస్టాబ్లిష్ అయింది. నీకు పెళ్లి కాలేదని ఆ రోజు నువ్వు అనుకున్నావు అనేది నువ్వు ఎస్టాబ్లిష్ అయింది. సో ఇది ఒకటే కాదమ్మా, అంటే మన పోలీసు ఇక్కడ ఆ కేసు ఒకటి, ఈ కేసు ఒకటి, షీ టీమ్స్లో ఒకటి, ఇంకా ఎన్ని పోలీస్ స్టేషన్లో ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. అన్నిటికంటే ఇంకొక దారుణం చెప్తా. ఇండియాకి అమెరికాకి అదే తేడా. ఇండియాలో ఇట్లా వచ్చి నువ్వు కేసు పెట్టేస్తే అంత జరిగినా కూడా, ఇంత దారుణమైన కేసులు ఉన్నాయి, ఇంత దారుణమైన కాండక్ట్, డ్రగ్స్ అమ్మి 45 రోజులు చెంచులు కూడా జైల్లో ఉన్న వాళ్ళని కూడా మనం మీడియా 4 వెనకాల వేసుకొచ్చేస్తే ఒక పెద్ద ఛానల్ వచ్చేసి ఒక పెద్ద లాయర్ ఉంటే పెట్టేస్తాం మన కేసులు. క్రెడిబిలిటీ చూడాలి కదమ్మా. ఈ అమ్మాయి ఎట్లాంటిది, ఎన్ని తప్పుడు కేసులు పెట్టా, అక్కడ తప్పుడు కేసు పెట్టా, చాలా క్లియర్ ఎవిడెన్స్ అది. ఓకే, ఎందుకంటే నువ్వే నీ నోటితో చెప్పావు తప్పుడు కేసు అని, అది తప్పుడు కేసు. ఇక్కడ ఈ అమ్మాయి మీద యాక్చువల్గా ఈ అమ్మాయి మీదే కేసులు ఉన్నాయి, ఇక్కడ తప్పుడు కేసు. ఏది షీ టీమ్స్లో ఏంటి, మస్తాన్ నన్ను ఇచ్చేస్తున్నాడు, మస్తాన్ నన్ను పెళ్లి చేసుకోమస్తాను అంటే, మస్తాన్ వస్తే ఏంటమ్మా అంటే, లేదు ఈ గుంటూరులో పెట్టిన కేసే అని చెప్పి చెప్పుకున్నట్టు అతను చెప్పుకుంటే, మరి అక్కడ పెట్టావు కదమ్మా మళ్ళీ ఇక్కడ ఎందుకు పెడుతున్నావు అంటే, అక్కడ నాకు న్యాయం జరగలేదండి, ఇక్కడ న్యాయం చేయండి, నాకు న్యాయం చేయండి, నాకు న్యాయం చేయండి. ఇదే న్యాయ పోరాటం. అక్కడ జరిగిందేమో మస్తాన్ సాయికి నాకు సంబంధం ఉంది, నన్ను మోసం చేశాడు అని చెప్పి, ఇక్కడేమో ఆయన నేను అసలు ఫ్రెండ్స్. ఇక్కడ రాజ్ తరుణ్ ఫ్రెండ్ మస్తాన్ సాయినే కావాలంటుంది ఇక్కడ కూడా వచ్చి. ఇక్కడ అంటే ఇప్పుడు నార్సింగ్ లో రాజ్ తరుణ్ కావాలి, షీ టీమ్స్ లో మస్తాన్ కావాలి, ఇంకా ఏ పోలీస్ స్టేషన్లో ఎవరు కావాలో మనకు తెలియదు. అన్నిటికంటే అదేంటున్నాను, అమెరికాకి ఇండియాకి తేడా చెప్తా. ఈ ఆమె మధ్యలో ఈ ఎఫ్ఐఆర్ రిపోర్ట్స్ అవుతుంటే నేను అమెరికాకి వెళ్ళాను, నన్ను ఫ్లైట్లో అమెరికాలో దిగంగానే డిపోర్ట్ చేసి ఇండియాకి పంపించేశారని. సిడిసి క్లియరెన్స్ లేదు అని చెప్పి, అంటే పెట్టినేదో తీసుకెళ్ళడానికి క్లియరెన్స్ లేదని చెప్తుంది. కానీ నిజానికి అమెరికా వాళ్ళు ఏ రేంజ్లో అప్డేట్ ఉన్నారంటే, నీ మీద ఆల్రెడీ డ్రగ్స్ కేసు ఉంది కాబట్టి నేను వెనక్కి పంపించారు. అది కవర్ చేసుకోవడానికి ఆవిడ ఇచ్చింది. వాళ్ళు అంత అప్డేట్, కనీసం మా దేశంలోకి ఇలాంటి చీడ పురుగు రాకూడదని వాళ్ళు తరిమేస్తే, వీళ్ళు మన దేశంలో ఇలాంటి వాళ్ళని మహిళకు అన్యాయం జరిగిందనే కార్డుతోటి వేస్తూనే ఉన్నారు. అమ్మ నేను ఈ రాజ్ తరుణ్కి, మాల్విద్ మల్హోత్రాకి ఎఫ్ఐఆర్ ఉందా లేదా ఇవన్నీ నేను పక్కన పెట్టినాను. ఒక మనిషి ఇంత దారుణమైన నీచమైన పనులు చేస్తూ లిటరలీ ఒకరితో ఉంటూ ఇంకొకరితో ఉంటూ ఇన్ని అక్రమ సంబంధాలు ఇన్ని ఉన్న మనిషిని మీరు అందలం ఎక్కించడం కరెక్టా? మనస్ఫూర్తిగా చెప్పండి, నేను అడుగుతున్నాను అంతే. మీడియా వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాల్సింది, మనం పోరాటం చేయాల్సింది ఇది ఒకటే కాదు. నిజంగా నేను చేస్తున్న పోరాటం మగవాళ్ళ మీద ఇంత దారుణంగా విచక్షణ రహితంగా, అరే రాజ్ తరుణ్కే దిక్కు లేదు, ఇంకా మిగతా వాళ్ళకి ఏంటి, అంత హీరోని పట్టుకొని అంత ఇమేజ్ ఉన్న వాళ్ళని పట్టుకొని నువ్వు ఇది పెట్టేస్తావు. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే, ఎంత పెద్ద హీరో అయితే అంత పబ్లిసిటీ, మేబీ కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఆర్ కరప్టెడ్ కనుక ఉంటే ఆ డబ్బులు ఏమైనా వస్తాయేమో అనే కోణం కూడా ఉంటుంది. లేకపోలేదు కదా, ఎందుకంటే ఇదే అమ్మాయి అదే పోలీసులను ఆరోపించింది. నువ్వు
డ్రగ్స్లో నన్ను వీడు ఇరికిచ్చారు అని చెప్పి, ఇరికిచ్చారంటే రాజస్థాన్ ఇరికిచ్చాడంటే ఏంటి, పోలీసులకు రాజస్థాన్ లంచాలు ఇచ్చి ఇరికిచ్చాడా? అంటే పోలీసుల మీదే కదా ఆరోపణ అది, అది కూడా నార్సింగ్ పోలీసుల మీదే. అది చూసుకోరా అంటే మీ మీద మీరు విచారణ చేసుకుంటారా? కేసులు పెట్టడం, మనుషులు హింసించడం, ఇదే పని అయిపోయింది నిజంగానే. అంటే మీరు ఇప్పుడు వరకు ఏదైతే పోరాటం చేస్తున్నారో దేని గురించి మనం ఏదైతే స్ట్రెస్ చేయొద్దో దాని గురించి మాట్లాడలేము, దేని గురించి అయితే మాట్లాడకూడదో దాని గురించి మాత్రం బాగా హైలైట్ చేస్తున్నాము అన్నది. మల్హోత్రా ఆ లాడ్జిలో ఉన్నారా, ఆ లాడ్జిలో వాళ్ళిద్దరూ కలిసి వేలు పట్టుకున్నారా, వాళ్ళిద్దరూ ఎమోజీలు పెట్టుకున్నారా, ఇదే మనకు కావాల్సింది. నిజంగానే. అంటే నేను కూడా దీనికి చాలా చింతిస్తున్నాను. బట్ రీసెంట్గా అయిన ఇన్సిడెంట్, ఇది చిన్నపిల్ల వీడియోది కూడా ఎంత హైలైట్ అయింది అంటే చెప్పలేని పరిస్థితి. ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది, ఈవెన్ ఆయన కూడా డ్రగ్స్ తీసుకున్నారు అని చెప్పి ఈరోజు వచ్చిన. అదే అంటున్నాను, ఈ అమ్మాయి ఇంత వైలెంట్ బిహేవియర్కి కారణం డ్రగ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు కావాలని నిజంగా ఇచ్చినా కూడా నీ వైలెంట్ డ్రగ్ బిహేవియర్ వాడిని చంపేస్తే, ఒక డ్రగ్ అడిక్ట్కి అడిగే అర్హత లేదు. ఫస్ట్ పాయింట్ ఆ రకంగా అర్హత లేదు. అండ్ ఇలాగే అక్రమ సంబంధం పెట్టుకుని క్లియర్గా దాన్ని ఎస్టాబ్లిష్ చేసి పచ్చిగా మొంకుతోంది, కనబడుతుంది. రాజధానికి ఉందా లేదా, ఉంటే ఉంది, లేకపోతే లేదు. బట్ నీకేం అర్హత ఉంది అడగడానికి? రాజధాని ఏం అడగట్లేదు కదా, నాకు నువ్వు కావాలి లేకపోతే ఏ కేసు పెట్టేది రాజధాని, నువ్వే అడుగుతున్నావు కాబట్టి నిన్నే అడుగుతున్నాను నేను. నీకేం అర్హత ఉంది అడగడానికి? అండ్ ఇంకొకరిని బద్నాం చేయడానికి నీకేం అర్హత ఉంది? నువ్వు వదిలేసిన తర్వాత ఆయన ప్రైవేట్ లైఫ్ ఆయన వాళ్ళతో తిరుగుతాడో లేకపోతే మడో నాతో తిరుగుతాడో. సో ఈరోజు ఆర్జే శేఖర్ భాషా గారు మాట్లాడిన దాన్ని బట్టి నాకు అర్థమైంది, మనం దేని గురించి అయితే మాట్లాడకూడదో దాని గురించి మాట్లాడుతున్నాం, దేని గురించి అయితే మాట్లాడాలో దాని గురించి చాలా సైలెంట్గా ఉండిపోతున్నాం అని చెప్పి ఆయన పోరాడుతున్నారు. బట్ ఆయన దగ్గర ఉన్న ప్రూఫ్స్ చూస్తే కనుక నిజంగానే మనం చాలా లోలో ఉన్నాం. సో మనం దేన్నైతే పబ్లిష్ చేయాలో దాన్ని ఖచ్చితంగా చేద్దాం. ఆర్జే శేఖర్ భాషా గారికి ఖచ్చితంగా మనం తోడుందాం. ఆయనతో ఉన్న ప్రూఫ్స్ నేను ఆ బీప్ సౌండ్ ఇప్పటి వరకు విన్నాను కాబట్టి అది లేకుండా విన్నాను. నిజంగా లావణ్య గారు, మీకు పర్సనల్గా ఏదైనా ఇష్యూస్ ఉండొచ్చు, వాట్ ఎవర్, మీరు ఎంతైనా కొట్టుకు సావండి, అది మీకు సంబంధించిన విషయం. కానీ తల్లిదండ్రుల్ని వీళ్ళని బ్లేమ్ చేస్తూ మాట్లాడి బూతులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తగ్గించుకుంటే చాలా. నిజంగా సలాం, ఎస్పెషల్లీ మీరు ఒక్కళ్ళే మాట చెప్పారు. అండ్ ఈ చేంజ్ మొదలైంది యాక్చువల్గా కరాటే కళ్యాణ్ గారు కూడా ఫస్ట్ వచ్చి మాట్లాడేశారు. అంటే అమ్మాయికి అన్యాయం జరిగిన ప్రతి ఒక్కళ్ళు వచ్చేస్తారు గారి ముందు. తర్వాత ఆవిడ తెలుసుకున్నారు క్లియర్ కట్గా, లేదండి నాకు అర్థమైంది, ఆ అమ్మాయి తేడాగా ఉంది, మనం అమ్మాయిని సపోర్ట్ చేయకూడదు. ఇట్లా ఒక్కొక్కళ్ళు మారుతున్నారు. మీరు గమనిస్తే టేకన్ ఏ యూటర్న్ క్లియర్లీ. ఇప్పుడు ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు అమ్మాయికి. మొత్తం మీరు కామెంట్స్ చూడండి కింద. అండ్ కామెంట్స్ కంపల్సరీగా ప్రతి యాంకర్ చదవండి. ఏదైనా కామెంట్స్ ఉంటే మనం ఆన్సర్ చేయాల్సిన బాధ్యత మనకు ఉంటుంది, ఎస్పెషల్లీ రెస్పాన్సిబుల్ కామెంట్స్. కొంతమంది ఉంటారు, నీకు అలాంటి చెల్లు ఉంటే నువ్వు ఇలాగే చేస్తావు, అరే నాకు ఇలాంటి చెల్లు ఉంటే ఎప్పుడో చంపేసి పప్పనం పెట్టేస్తాను నేను. థ్యాంక్ యూ అండి. మీ వల్ల ఈవెన్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనం దేని గురించి ఈవెన్ చాలామంది కామెంట్స్, చెత్త కామెంట్స్ చేసే వాళ్ళు ఉంటారు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ప్రతి ఒక్క సోషల్ మీడియాలో. బట్ దేని గురించి మాట్లాడాలో దాని గురించి మాట్లాడితే కొంచెం ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైనా సరే దేని గురించి మాట్లాడాలి దాని గురించి మాట్లాడితే కొంచెం హైలైట్ అవుతాం. ఇలా ముందుకు వచ్చే ప్రతి ఒక్కరిని మనం ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ శేఖర్ భాషా గారు, థ్యాంక్ యూ సో మచ్.